హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. నేను మీ హేమ. సో అందరికీ తెలిసిందే నేను. సో ప్లీజ్ వీడియోకి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటూ కొత్త వాళ్ళు చూస్తున్న వాళ్ళైతే అలాగే సబ్స్క్రైబర్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే ప్రతిరోజు నేను పెట్టే వీడియోస్ అనేది మీకు వస్తాయి. సో ఈ రోజు అయితే డిమార్ట్కి వెళ్తున్నామండి. సో మా ఇంటి దగ్గర డిమార్ట్ ఎలా ఉంటుందో చూసేయాలనుకుంటున్నారా? చూసేయండి. ప్రతి నెల నేను రేషన్ అయితే డిమార్ట్ నుంచే తెచ్చుకుంటాము. నెలకు సరిపడి తెచ్చుకుంటాము. ఈ నెల అయితే కొంచెం తక్కువే తెచ్చుకుంటున్నాం అండి. కానీ ఎంత తక్కువ తెచ్చుకుందామన్నా సరే బిల్ అనేది ఎక్కువే అవుతుంది. సో చలికాలం కదండి, ఇంట్లో బట్టలు కూడా ఆరడం లేదు. బయట బట్టలు కూడా ఎండడం లేదు. ఇంట్లోనే వేసుకున్నాం డ్రై కోసం. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది, చూస్తూ ఉండండి. ఇప్పుడైతే డిమార్ట్కి అయితే వెళ్తున్నామండి. విత్ స్కూటీ మీద వెళ్తున్నాం అనమాట. కారు కూడా తీసుకెళ్లడం లేదు ఈరోజు. స్కూటీ మీద డిమార్ట్ బజార్, అది కూడా మా పిల్లలు. సో ఎప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం, నెలకు సరిపడ రేషన్ అయితే ముందే నేను రాసి పెట్టుకుంటానండి ఒక పేపర్ మీద. సో ఆ పేపర్ అయితే చూపించట్లేదు, ఎందుకంటే మిస్ కూడా అయిపోయింది ఆ పేపర్. ఇప్పుడైతే బజార్కి అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట. మీరు ఎలా రేషన్ తెచ్చుకుంటారు? మంత్లీ సరిపడ తెచ్చుకుంటారా? ఏ రోజు ఆ రోజు తెచ్చుకుంటారా? నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియోకి మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. సో ఇప్పుడైతే బయలుదేరిపోదాం, కంటిన్యూ అవుతుంటుంది. సో చూస్తున్నారు కదా, ఇవ్వండి స్కూటీ మీద బయలుదేరమాట. చలికాలం కదండి, ఫేస్ మొత్తం డ్రై అయిపోతుంది. ఏం చేయాలో ఫేస్ పెద్దగా ఉండదు. ఏదైనా చేసుకుందాం, ఫేస్ ప్యాక్ ఏదైనా వేసుకుందాం అంటే లేజీనెస్ వచ్చేస్తుంది. ఎందుకంటే చలికాలం అసలు మనం పనులు ఎక్కువ చేయలేము కూడా. వాటర్ కూడా చాలా చల్లగా ఉంటాయి. ఎంత వేడి నీళ్ళు ఉన్నా సరే మనకి ఎంతైనా 99% ఇంట్లోనే ఉండాలి మనం. సో ఇప్పుడు మా ఇంటి పక్కనే ఉన్న డిమార్ట్ అనమాట. 1 కిలోమీటర్ కూడా ఉండదు, 1/2 km ఉంటుంది. సో డిమార్ట్ బజార్ అయితే ఇలా ఉంటాయండి. మేమైతే ఆయిల్ డబ్బాయే తీసుకుంటాము. ప్యాకెట్స్ ఎప్పుడో రేర్గా తీసుకుంటాం అనమాట. లాస్ట్ మంత్ ఆయిల్ ఎక్కువ ఉండిపోతే అప్పుడు ప్యాకెట్స్ అనేది ఒక 4 ప్యాకెట్స్ అలా తీసుకుంటాం. మా చిన్నోని పట్టుకొని వచ్చేసామండి. పెద్దోడికి అయితే ఇంట్లోనే ఉంచాము తెలుసా. ఫస్ట్ టైం వాడికి ఒక్కడికి ఇంట్లో ఉంచాము. మా అత్తగారు కూడా లేరు, ఎవరూ లేరు. వాడిని ఒక్కడిని ఉంచేసి మేమైతే బజార్ అయితే చేస్తున్నాం. ఇక్కడ బై 1 get 1 ఫ్రీ ఉంటాయి. చాలా బాగుంటాయి. రేషన్ అయితే రీజనబులే. అంటే బయట ఇంకా తక్కువ దొరుకుతాయంటే, కానీ నాకు తెలిసి ఇక్కడ రీజనబులే. అన్ని బై 1 get 1 ఉంటాయి. ఏదైనా ప్యాకెట్స్ ఇస్తారు. చాలా రకాలు ఉంటాయి. మాకైతే ఆల్మోస్ట్ ఇక్కడ మార్కెటింగ్ అంటేనే నచ్చుతుంది. బిస్కెట్ ప్యాకెట్స్ అనగా ఇవి మ్యాగీ కొంచెం రేట్లు పెరిగాయండి. ముందు చాలా తక్కువ ఉండాలి, ఇప్పుడైతే రేట్లు పెరిగిపోయాయి. సో బజార్ మొత్తం చేసి వచ్చేసాక ఇంట్లో అయితే చాలా ఆకలేస్తుంది. డ్రెస్ చేంజ్ చేసుకుని చెరుకైతే తినేస్తున్నాను. చెరుకులు తెచ్చుకున్నాం, ఆ చెరుకు అయితే తినేస్తున్నాను. బజార్ మొత్తం అయిపోయిందండి. ఇదే మా డిమార్ట్ అనమాట. సో ఫుల్ వీడియో తీయలేదు డిమార్ట్లో, ఎందుకంటే వీడియోకి వాళ్ళు ఏమంటారా అనేసి మొహమాటానికి నేను ఫుల్ వీడియో తీయలేదు. ఇక్కడికి వచ్చి బిగ్ బాస్ చూస్తూ చెరుకు అయితే తింటున్నాను. మీలో ఎంతమంది బిగ్ బాస్ ఇష్టం? బిగ్ బాస్ అయిపోయింది, అప్పటికి మనం బిగ్ బాస్ అయితే వదలము అయిపోయినా సరే. సో అయినవే చూస్తూ ఉంటాం అనమాట. చెరుకు అయితే గట్టిగానే తింటున్నాను. పీసులన్నీ చైర్ మీద పడేసాను. నాలా ఎంతమందికి చెరుకు తినడం వచ్చో చెప్పండి. నెక్స్ట్ ఇంకా చెరుకు తినేసాక ఇంకేం చేయాలి? రేషన్ మొత్తం తీసుకోవాలన్నమాట. చూస్తున్నారు, సంచిలో సగం రేషన్ ఆల్రెడీ తీసాను. పిల్లలకైతే నేను పీడియాష్యూర్ యూజ్ చేస్తానండి. మీరు అసలు ఏం యూజ్ చేస్తారో చెప్పండి. 3 years అబోవ్ పిల్లలకి పీడియాష్యూర్ అనేది బెస్ట్ అండి, నేనైతే చెప్తాను. అప్పటికే 6000 అయిపోయింది మాకు రేషన్ బిల్లు. సేమియా కలర్స్ బుక్ అలా రేషన్ అన్ని రకాలు తెచ్చుకుంటామండి. చాలా తెచ్చుకుంటాం మేము రేషన్. ఈ నెల చాలా తక్కువ అనమాట. 25% తెచ్చాము ఈ నెల. చాలా హెవీ రేషన్ ఉంటుంది. 3 సంచులు వెళ్ళిపోతాయి మాకు రేషను. సో ఈ నెల నుంచి తగ్గించాను నేను. చాలా తక్కువ తెచ్చుకున్నాం, చాలా తక్కువ తెచ్చుకున్నాం రేషన్ అయితే. ఈ గోట్ మిల్క్ షాప్ ఉంది కదండి, నేనైతే మా పెద్ద అబ్బాయికి యూజ్ చేస్తున్నాను. రెస్పాన్స్ ఫస్ట్లో కనిపించింది, ఇప్పుడు కొంచెం కనిపించడం లేదు. చూద్దాం, ఒక 2 నెలలు కంప్లీట్గా వాడాక చూద్దాం అనేసి చూస్తున్నాను అనమాట. సో నా చలికాలం కదండి, వింటర్. మీకు ఆల్రెడీ చెప్పాను ముందు కూడా ఏం వాడాలో తెలియక నేనైతే గులాబీ వాటర్ తెచ్చుకున్నాను. నైట్ టైం డైలీ రాసుకుందామని. నెక్స్ట్ ఫ్రూట్ మిక్స్డ్ జామ్ అనమాట. మనకి బై 1 get 1 ఉంది. సో ఒక డబ్బా తీసేసుకున్నాం మనం. సో గులాబ్ జామ్ పౌడర్ ఎప్పుడో చేయాలి, బట్ అవకాశం వస్తే కంపల్సరీ చేస్తాను గులాబ్ జామ్స్. సో సంచి ఖాళీ అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ పాత సామాన్లు కొన్ని ఉంటాయి, అవన్నీ తీసి టబ్లో అన్నీ సర్దిసుకుంటానండి నేను. ఒక టబ్బు, పెద్ద టబ్బులో అన్ని సామాన్లు సర్దిసుకుంటాను. లక్ష్మణ్ రేఖ అనేది చీమలు పట్టుకుంటే గీత గీసుకొని
అన్ని సామాన్లు సర్దుకుంటాను. చూసారు కదా ఇప్పుడు ఎలా నీట్గా సర్దుకున్నానో అలా సర్దుకొని ఉంచుకుంటాను అనమాట. ఎప్పుడేం కావాలన్నా ఇక్కడికి వచ్చి తీసేసుకుంటాను. స్టోర్ రూమ్ అనేది ఉంది మాకు. ఆ స్టోర్ రూమ్లో సామాన్లన్నీ పెట్టుకొని ఎప్పుడే సామాన్లు కావాలో అవి తీసుకుంటాం. ఇదేనండి నా మార్కెటింగ్ అయితే ఈ మంత్ డిసెంబర్ మంత్ డిమార్ట్ బజార్ ఇదనమాట. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.